హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదండి, ఎందుకంటే ఆల్రెడీ షూట్ చేసి ఉన్నాయి కూడా ఎడిట్ చేసుకోలేకపోతున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. నేను ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ లో కొన్నామండి కొన్ని ఐటమ్స్. వాటి బిల్లులు అవన్నీ ఈ రోజు మీకు వాటి కాస్ట్, వెయిట్ అంతా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మేము తీసుకున్న గోల్డ్ వచ్చేసి 14th 12th తీసుకున్నాము, అంటే డిసెంబర్లో తీసుకున్నామండి. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 7140 రూపీస్ అవుతుంది. నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్నది వచ్చేసి ఫిబ్రవరిలో అండి. ఫిబ్రవరిలో వచ్చేసి గోల్డ్ రేట్ దగ్గర దగ్గర 8000 వరకు పెరిగిపోయింది. అంటే 1.5 monthలో మన గోల్డ్ రేట్ గ్రాములోనే మనకి 1000 రూపీస్ వరకు వేరియేషన్ ఉందండి. సో మేము తీసుకున్న గోల్డ్ చైన్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 12.220 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ కూడా సేమే, ఎందుకంటే ఇది ఓన్లీ గోల్డ్ కాబట్టి ఇందులో స్టోన్ కానీ ఇంకేమీ లేదు. వేస్టేజ్ వచ్చేసి వేస్టేజ్ ప్లస్ మేకింగ్ రెండు కలిపి విఏ వచ్చేసి 11.90 అయితే ఉందండి చైన్ మీద. జిఎస్టీ వచ్చేసి 3%. మనం జిఎస్టీ ఎలా అయినా పే చేయాలి. అమౌంట్ విషయంలో చూసుకుంటే 12.220 into 7140 రూపీస్ చూసుకుంటే 87,250 రూపీస్ అయితే పడుతుందండి అమౌంట్లో. మనం ఇది అప్పటికప్పుడు కొనుక్కోకుండా ఇలా స్కీమ్ ద్వారా ఎవరైనా పే చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ 87,000కి అయితేనే పే చేసుకోవాలి. విఏ వచ్చేసి 11.90% కదా, 10,000 వరకు పడుతుంది విఏ. మాకు తెలిసిన అతను కాబట్టి డిస్కౌంట్ ఇచ్చారండి. మేము బార్గెనింగ్ చేసినా ఏదైనా మనం బార్గెనింగ్ స్కిల్స్ లో ఉంటుంది. విఏ అనేది మనకు తగ్గించవచ్చు. విఏ వచ్చేసి 9.93 అంటే 2% వరకు విఏ తగ్గించారు. అప్పుడు వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ లో విఏ వచ్చేసి 8,667 రూపీస్ అయితే పే చేయాల్సి వచ్చిందండి. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 87,000. మన మెయిన్ చైన్ కాస్ట్ ప్లస్ విఏ కలిపి 95,917 రూపీస్కి అయితే మనకి ఆ చైన్ అనేది వచ్చిందండి. మనకి విఏ 8,000 లెస్ అవ్వాలనుకుంటే మనం స్కీమ్స్ ప్లాన్ చేసుకోవచ్చండి. 87,000కి స్కీమ్ అంటే దగ్గర దగ్గర మనం 11 months కదా, 87,000 by 11 చేసుకుంటే మనకి మంత్లీ ఎంత స్కీమ్ పడుతుందో చూసుకోవచ్చు. జిఎస్టీ అయితే ఏ విధంగానైనా పే చేయాలండి. సో ఒకవేళ ఎవరైనా స్కీమ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా స్కీమ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర లంసమ్ అమౌంట్ ఉందన్నప్పుడు ప్రీ బుకింగ్ లేకపోయినా ఫిక్స్డ్ డిపాజిట్గా కూడా చేసుకోవచ్చండి. నేను ఇంతకు ముందు వీడియోస్ కూడా వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విధంగా మన ముందు డబ్బులు అమౌంట్ పే చేసి తర్వాత ఐటమ్ అనేది తీసుకోవచ్చు అనేది కూడా చెప్పాను. ఇంకా అటువంటి డౌట్స్ ఏవైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను అనేది మీకు క్లియర్ చేస్తాను. సో గోల్డ్ చైన్తో పాటు ఇంకో ఇయర్ రింగ్స్ కూడా కొన్నాం కదండి, దానికి వచ్చేసి గ్రాస్ వెయిట్ 2.745 అండి. ఇది కూడా పావుతులంలా ఉంది, చాలా బాగున్నాయి, సింపుల్ గా కూడా ఉంది. మీకు లాస్ట్ లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నెట్ వెయిట్ సేమే. మనకి ఇలా చిన్న ఐటమ్స్ కి విఏ అనేది 15% ఛార్జ్ చేస్తారండి. అంటే మన చిన్న ఐటమ్స్ లో దానికి వేస్టేజ్ అవన్నీ ఎక్కువ ఉంటుందండి. సో మనకి చిన్న ఐటమ్స్ ఎప్పుడు కొన్నా మనకి విఏ ఎక్కువ ఛార్జ్ అవుతుంది. జిఎస్టీ యాజ్ యూజువల్ 3%. అమౌంట్ లో చూసుకుంటే 2.745 into 7,140 రూపీస్ చూసుకుంటే 19,599 అండి. అమౌంట్ లో ఇది విఏ దానికి 15.90% అన్నాను కదా, అదే అమౌంట్ లో చూసుకుంటే 3,116 రూపీస్ అండి. మనకి ఇందులో కూడా మనకి 2% అనేది డిస్కౌంట్ ఇచ్చారు విఏలో. ఆఫ్టర్ డిస్కౌంట్ 13.93, అంటే దాని కాస్ట్ వచ్చేసి 2,730 రూపీస్ అండి. టోటల్ అమౌంట్ వచ్చేసి 19,599 రూపీస్ ప్లస్ 2,730 రూపీస్ ఈక్వల్ టు 22,329 రూపీస్ అండి. ఇంకో చిన్న లాకెట్ కూడా కొన్నాం కదా, దాని గ్రాస్ వెయిట్ వచ్చేసి 1.4 అంటే 1 గ్రామ్ 1.145 గ్రామ్స్ అండి. అమౌంట్ లో చూసుకుంటే 8,175 రూపీస్ పడుతుంది. విఏ కూడా 18.90% అనేది విఏ ఛార్జ్ చేశారండి, కానీ మనకి డిస్కౌంట్ లో 16.93% ఛార్జ్ చేశారు. సో విఏ 18% అయితే 1,545 రూపీస్, అదే 16% అయితే 1,384 రూపీస్ అండి.
టోటల్ ఈ లాకెట్ కాస్ట్ వచ్చేసి 9559 రూపీస్ అండి. వీటన్నిటికీ మనం ఇప్పుడు జిఎస్టీ పే చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి 95,917 ప్లస్ సెకండ్ 329 ప్లస్ 9,559 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే మనకి 1,27,805 రూపీస్ అయిందండి. దీనికి టోటల్ జిఎస్టీ వచ్చేసి ఈ మొత్తం అమౌంట్ కి 3% పే చేయాలి. సో 3,834 రూపీస్ అయితే జిఎస్టీ పే చేసామండి. మనం ఇప్పుడు స్కీమ్స్ కట్టేటప్పుడు మంత్లీ 1,000 రూపీస్ అలా కూడా పే చేసుకుంటాం కదా. అలా పే చేసుకునేటప్పుడు ఇలా చిన్న ఐటమ్స్ తీసుకొచ్చండి. మనకి ఇక్కడ ఈ చిన్న ఐటమ్ కాస్ట్ వచ్చేసి 19,000 పడింది. మనం బిఏ వచ్చేసి 2,730 రూపాయలు అయితే కట్ చేయాల్సి వచ్చింది. సో మనం ఇలా స్కీమ్ పే చేసుకునేటప్పుడు మనకి ఇది అనేది లెస్ అవుతుంది. సో ఇది లెస్ అయితే ఆటోమేటిక్గా మనకి జిఎస్టీ కూడా లెస్ అవుతుందండి. ఎవరైనా మేము తక్కువ అమౌంట్లో స్కీమ్ పే చేయాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ చాయిస్. ఎందుకంటే చిన్న ఐటమ్స్ మనము ఈజీగా స్కీమ్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. మంత్లీ అఫోర్డ్ చేసే బట్టి ఉంటుందండి. 1,009 అవ్వచ్చు, 2,009 అవ్వచ్చు, 3,000 అవ్వచ్చు. ఇలా మనం మంత్లీ ఎంత అఫోర్డ్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఐటమ్ అనేది వస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కోగలం అనుకునేటప్పుడు ఇలా కొనుక్కోవచ్చండి. ఎందుకంటే ఒకేసారి ఆ చిన్న ఐటమ్ కూడా చాలా మంది కొనలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఇలా స్కీమ్స్ అయితే పే చేసుకోవచ్చు. సో ఆ 3 ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో మేము తీసుకున్న చైన్ వచ్చేసి ఇదండి. మీకు డిజైన్ అది సరిగ్గా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియట్లేదు కానీ లైట్ వెయిట్లో అయితే బాగానే ఉంది. 12 గ్రామ్స్ పడిందండి. ఇది స్ట్రాంగ్గానే ఉంది, మరీ అంత డెలికేటెడ్గా అయితే ఏమీ లేదు. ఈ డిజైన్ వచ్చేసి ఆ చైన్ మేళా టైంలో వెళ్ళి తీసుకున్నామండి. సో మనకి చైన్ మేళా అటువంటి మేళాస్లో ఉంటే ఎక్కువ డిజైన్ చూపిస్తారు కదా, సో ఆ టైంలోనే కొన్నాము. సో క్లియర్గానే క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వేసుకోవచ్చండి. కిందన కూడా డీ లాకెట్ చూపిస్తున్నాను కదా. సో వీటి యొక్క పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవ్వండి. 3 గ్రామ్స్ అయితే పడ్డాయి. ఇది పావుతులంలో వచ్చేసాయి. 2 చిన్న చిన్న బుట్టల్లా వచ్చి కిందన మువ్వల్లా వేలాడాయండి. లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి. 3 గ్రామ్ పావుతులం అంటే చాలా బాగున్నాయి కదండి. సో లైట్ వెయిట్లోనే మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ మా బాబు అన్నప్రాసం కోసం బౌల్ కొన్నాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను చూడండి. అది కూడా సేమ్ 14th కొన్నాను. ఆ రోజు సిల్వర్ గ్రామ్ రేట్ వచ్చేసి 92 రూపీస్ అండి. 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 92 రూపీస్. సిల్వర్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఆ సిల్వర్ బౌల్ వెయిట్ వచ్చేసి 102 గ్రామ్స్ అండి. విఏ వచ్చేసి దానికి కూడా విఏస్ ఉంటాయి, 12% ఛార్జ్ చేశారు. మాకు డిస్కౌంట్లోనే 9.26%కి వచ్చింది. అమౌంట్ విషయంలో చూసుకుంటే 102 ఇంటూ 92 రూపీస్ చేసుకుంటే 9,485 రూపీస్ అయితే వచ్చిందండి. విఏ వచ్చేసి దానికి 945 రూపీస్ పడింది. సో ఆ సిల్వర్ బౌల్ వచ్చేసి 10,000కి కొన్నామండి. ఆ సిల్వరే మనకి 10,000 పడిందంటే అలాంటిది గోల్డ్ కొనాలంటే ఆలోచించుకోండి. నెక్స్ట్ సిల్వర్ గ్లాస్ ఒకటి కొన్నాం కదా, దాని వెయిట్ కూడా 78 గ్రామ్స్ అండి. దానికి విఏ డిస్కౌంట్లోనే 6% వచ్చింది. విఏ యాక్చువల్గా 8% ఉంది, మాకు డిస్కౌంట్లో 6%కి వచ్చింది. అమౌంట్ విషయంలో చూసుకుంటే 7,308 రూపీస్ అయితే పడిందండి. విఏ వచ్చేసి 500 రూపీస్ పడింది. టోటల్ వచ్చేసి 7,786 రూపీస్కి అయితే వచ్చిందండి గ్లాసు. స్పూన్ కూడా తీసుకున్నాం కదా, స్పూన్ వచ్చేసి 23 గ్రామ్స్ అండి. విఏ దానికి 12% డిస్కౌంట్ వస్తే ఆఫ్టర్ డిస్కౌంట్ 9.26% అనేది డిస్కౌంట్లో వచ్చింది. అమౌంట్ విషయంలో చూసుకుంటే 23.190 ఇంటూ 92 కౌంట్ చేస్తే 2,150 రూపీస్ అయితే పడిందండి. దానికి విఏ 214 రూపీస్ అయితే పడింది. టోటల్ వచ్చేసి 2,368 రూపీస్ అయితే మేము పే చేసాము. సో ఇంకా సిల్వర్ యాంక్లెట్స్ కూడా కొన్నాం కదండి, దాని వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ ఒకటి. విఏ వచ్చేసి 8% అయితే 6.69% డిస్కౌంట్ ఇచ్చారు. అమౌంట్లో చూసుకుంటే 6,244 రూపీస్ అయింది.
విఏ కూడా 454 రూపీస్ అయింది. మొత్తం 6699 రూపీస్ అయింది. మనకు చిన్న చిన్న టోరింగ్స్ కూడా ఉన్నాయి కదండి, సో వాటి కూడా నేను పే చేశాను మనీ. సో మనకి వెండిలో కూడా చాలా అమౌంట్ అయితే పెరిగిపోయిందండి. సో మేము 14th పే చేసేటప్పుడు 92 రూపీస్ ఉన్న గ్రామ్ రేటు 100sలోకి వచ్చేసింది మేము ఈ ఫెబ్లో. సో ఎవరైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కూడా వెండిలో కూడా మనం సిల్వర్లో కూడా కాయిన్స్ ఉంటాయండి, వాటిని కూడా కొనుక్కొని సేవ్ చేసుకోవచ్చు. వెండే కదని చిన్న చూపు చూడక్కర్లేదు, ఏదైనా సేమ్ కాస్ట్లో ఉంటుంది, ప్రతిదీ పెరుగుతూనే వస్తుంది. సో నేను ఈ వెండి బౌలు గ్లాస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి తర్వాత. పక్కన నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అక్కడ షాపింగ్ చేసేటప్పుడు అందులో కూడా చిన్న చిన్న క్లిప్స్ వీలైతే యాడ్ చేస్తాను. సో ఇదండి మొత్తం డీటెయిల్స్ ఇవి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా స్కీమ్ ఏ విధంగా పే చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో డౌట్లో ఉంటే అడిగితే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. సో కాల్ పట్టీలు అన్నాను కదండి, ఇవి వీటి గ్రామ్స్ కూడా 60 గ్రామ్స్ ఎంత అనుకుంటాను. ముందున బిల్లుల్లో పెట్టాను కదా, ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. ఇవి చాలా సింపుల్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయండి, త్వరగా డ్యామేజ్ అయితే అవ్వవు. సో నేను కొనుక్కున్న మెట్టలు ఇవ్వండి, ఇవి కొత్త మోడల్ కదని తీసుకున్నాను. ఆల్రెడీ మమ్మీ అయితే పెట్టేసుకుంది, పిల్లీలు అంటారు కదా అవి పాత మోడల్, అందుకే చూపించట్లేదు, కానీ ఇది బాగున్నాయి కదని మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా ఇటువంటివి నచ్చినట్టుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారండి. సో మనకి ఇది అడ్జస్టబుల్ కదండి, ఇలా లాగితే సరిపోతుంది. ఇదైతే ఫింగర్ రింగ్గా కూడా చాలా బాగుందండి, పెట్టుకొని చూసాను. సో ఇదండి వెండి బౌలు, ఇది ఆల్రెడీ వాడేస్తున్నాం కూడా, థిక్గానే ఉంది, చిన్న చిన్న డిజైన్స్ లా వచ్చాయండి. కింద కూడా మనకి గోల్డ్ కోటింగ్ లా వచ్చింది. ఇది వెండి గిన్నె అండి, ఇది 100 గ్రామ్స్. నేను తీసుకున్న గ్లాస్ వచ్చేసి ఇదండి, ఇది 80 గ్రామ్స్ అంత వచ్చింది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ బౌల్ కన్నా ఇదే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. డిజైన్స్ కూడా బాగా వచ్చాయి, ఫ్లవర్ డిజైన్ లో వచ్చింది, వెయిట్ కూడా బాగుంది. చిన్న స్పూన్ అండి వెండిది, ఇది కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే నేను ఎటువంటి వీడియోస్ పెట్టాలనేది కూడా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.